వైసీపీ యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జిగా ప్రముఖ యువ నాయకులు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జకంపూడి గణేష్ గారు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేశారు. అసలు ఈ యువజన విభాగం ఏ మేరకు పనిచేస్తుంది, అసలు పార్టీలో దాని పాత్ర ఏ విధంగా ఉంటుంది, తదితర అంశాలను జకంపూడి గణేష్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ముందుగా ఏపీ టీఎస్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు యూత్ వింగ్ ఏ మేరకు పనిచేసే అవకాశం ఉంది, పార్టీ బలోపేతానికి ఏ విధంగా మీరు కార్యాచరణ చేయబోతున్నారు? ఈ రోజున ముఖ్యంగా ప్రధానంగా ఏ పార్టీకైనా యువజన విభాగం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. పార్టీకి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీనైనా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి అంటే దానికి ముఖ్యంగా పాటుపడేది యువజన విభాగం, విద్యార్థి విభాగం మాత్రమే. ఈరోజు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను చెప్పినటువంటి మిథున్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మరింత బలోపేతం కావడానికి నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. మీ పదవి జోనల్ అంటే ఏ మేరకు ఏ జిల్లాలకు వర్తించారు? 5 జిల్లాలు: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం. ఈ ఉమ్మడి జిల్లాల్లో మీరు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ముఖ్యంగా యూత్ చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలు బలంగా పోటీ పడే అవకాశం ఉంది. ఒక పక్కన జనసేన ఉంది, ఒక పక్కన టీడీపీ ఉంది. యూత్ విభాగంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇన్ని పార్టీలు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోరాటం మొదలెట్టాడు. ఈ రోజున ఒంటరిగానే పోరాడి ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రావాలంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన కవచంలాగా ఉంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కపట మాటలకు ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఈ రోజునైతే లేదు. ప్రస్తుతం రాజానగరం శాసనసభ్యులుగా మీ అన్నగారు ఉన్నారు. ఆయన గెలుపు వెనకాల మీ కృషి చాలా ఉన్నదని ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం. అయితే రాబోయే కాలంలో మళ్ళీ జగన్ అధికారంలోకి రావడానికి కానీ, లేకపోతే మళ్ళీ మీ సోదరుడు ఎమ్మెల్యేగా గెలవడానికి కానీ, అలాగే మిగిలిన మీ పరిధిలో ఎమ్మెల్యేలు గెలవడానికి కానీ మీరు ఏ విధంగా ప్రణాళిక రచించబోతున్నారు? ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం పూర్తిగా ఈ 4 సంవత్సరాలు ఏమైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచారో, రాజానగరం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశామో ఇవి క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్ళడానికి విస్తృత ప్రచారం ఖచ్చితంగా చేస్తాం. యువత అంతా కూడా నడుము బిగిస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి, రాజాని గెలిపించుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ పరిధిలో మీరు ఏదైనా ర్యాలీ, పాదయాత్ర కానీ లేకపోతే బలపరచడానికి ఏదైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది? వచ్చే 20 రోజుల్లో భారీ బహిరంగ సభ రాజమండ్రి సమీపంలో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలను వారం రోజుల్లో మళ్ళీ మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇది గణేష్. అయితే రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి, అక్కడ జగన్ను ముఖ్యమంత్రి చేయడానికి, అలాగే ప్రతి చోట ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ తప్పున గెలుపొందడానికి తమ పరిధిలో పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పి ఆయన వెల్లడిస్తున్నారు. అలాగే రాబోయే కాలంలో వారం రోజుల్లోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు గణేష్ వెల్లడిస్తున్నారు. జర్నలిస్ట్ స్థాయితో గోపి, ఏపీటీఎస్ 24/7.